కార్బ్లు శత్రువులు కావు, ప్రత్యేకంగా అన్నం కాదు. చాలా మందికి అనిపిస్తుంటుంది కిలోలు తగ్గాలంటే అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిందే. కానీ మీకు చెబితే విశ్వసిస్తారా? మీరు అన్నం తింటూనే బరువు తగ్గవచ్చు. ముందుగా ఓ పెద్ద అపోహను తొలగిద్దాం. కార్బ్ల వల్లే బరువు పెరుగుతుందన్నది అసత్యం. నిజానికి అది కార్బ్ల వల్ల కాదు, అతిగా తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ మరియు శారీరక శ్రమ లేకపోవడం వల్ల కణాలు పెరుగుతాయి. అన్నం అనేది సహజమైన గ్లూటెన్ లేని కార్బ్. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది మరియు ఎక్కువసేపు ఆకలికి దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు చూడండి, బరువు తగ్గేటప్పటికీ అన్నం డైట్లో ఎలా కలుపుకోవచ్చో. 1 పరిమిత మోతాదు. ఒక్కో భోజనానికి 1/2 నుంచి 1 కప్పు వరకు ఉడికించిన అన్నం తినండి. 2 సరిగ్గా కలపండి. అన్నాన్ని ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలతో మరియు మంచి ప్రోటీన్తో కలిపి తినండి. పైనీరు, పెరుగు, పప్పు, కోడిగుడ్లు లేదా చికెన్. 3 బ్రౌన్ లేదా సెమీపాలిష్డ్ అన్నం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ రకాలు పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తాయి, మళ్లీ తినాలనిపించదు. 4 వేయించకండి, ఎక్కువగా తినకండి. నెయ్యి ఒలికే అన్నం. పెద్ద పెద్ద ప్లేట్లు కాకుండా క్లీన్ అండ్ సింపుల్గా తినండి. 5 సరైన సమయానికి తినండి. మధ్యాహ్న భోజనంలో అన్నం తినడం ఉత్తమం, ఎందుకంటే అప్పుడే మీ మెటబాలిజం అత్యధికంగా ఉంటుంది. ఓ అదనపు చిట్కా తెలుసా? అన్నం ఉడికించి చల్లార్చిన తర్వాత మళ్లీ వేడి చేయండి. దీంతో రెసిస్టెంట్ స్టార్చ్ ఏర్పడుతుంది. ఇది ఫైబర్లా పనిచేసి జీర్ణక్రియకు, కొవ్వు కరిగేందుకు సహాయపడుతుంది. పైన నిమ్మరసం లేదా 1 స్పూన్ నెయ్యి కలిపితే గ్లైసెమిక్ ఇండెక్స్ను నియంత్రించొచ్చు. అన్నాన్ని భయపడాల్సిన పనిలేదు. స్మార్ట్గా తినండి, యాక్టివ్గా ఉండండి, బ్యాలెన్స్డ్ మీల్స్పై దృష్టి పెట్టండి. ఇలాంటి నిజమైన సైన్స్ ఆధారిత ఆరోగ్య చిట్కాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మనం ఇష్టపడే ఆహారాన్ని తినడమే కాకుండా బరువు తగ్గడం కూడా సాధ్యమే.